విశాఖ ప్రగతి ప్రణాళికపై సీఎం జగన్ దృష్టి సారించారు. 10వ తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖ మహానగర అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు సీఎం జగన్. ఈ సమావేశానికి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ హాజరయ్యారు. విమానాశ్రయం నగరానికి మధ్య ఉన్న ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. నగరంలో నాణ్యమైన జీవన ప్రమాణాలు నెలకొల్పాలన్నారు. విశాఖ భోగాపురం ప్రాంతానికి వేగంగా చేరుకునేలా రోడ్డు నిర్మాణం అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడే ధైర్యమే సీఎం జగన్ కు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ 2 ఏళ్లలో ఏం చేశారని వైసీపీకి ఓటేయాలని ప్రశ్నించారు. విభజన చట్టంలోని సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదా అని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. అమ్మ ఒడి, నాడు నేడు పథకాలపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ 7,500 పాఠశాలల్లో పరిస్థితి ఏ విధంగా మరుగుపడిందో చూడాలని సూచించారు. 3,700 కోట్లతో పాఠశాలని అభివృద్ధి చేశామని, చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ మరుగున పడితే జగన్ సీఎం అయ్యాక అనూహ్యంగా మెరుగుపడిందన్నారు. సునీల్ దియోధర్ సినిమాలు చూడటానికే తిరుపతికి వచ్చినట్లుందన్నారు మంత్రి పేర్ని నాని. వకీల్ సాబ్ సినిమా హిట్ అవుతుంది, బీజేపీ గెలుస్తుంది అని సునీల్ దియోధర్ చెబుతున్నారని, సినిమా హిట్ కు ఎన్నికలకు సంబంధమేంటని ప్రశ్నించారు. అధికార వైసీపీపై సంచలన కమెంట్స్ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ 200 కోట్లు పంచడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. వైసీపీ ధన ప్రవాహాన్ని అడ్డుకుంటామన్నారు. అవినీతి కేసుల్లో జగన్ది ప్రపంచ రికార్డుగా అభివర్ణించారు. రమణ దీక్షితులు తాడేపల్లిలో ముఖ్యమంత్రి వద్ద అర్చకత్వం చేసుకోవడం ఉత్తమమన్నారు. ప్రభుత్వ శాఖల్లో లైంగిక వేధింపులు అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది మహిళా కమిషన్. ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది కమిషన్. ఈ కమిటీలు సీరియస్ గా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లకు సూచించారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 11 పరీక్షలను 6కు కుదించిన సర్కార్ తాజాగా పరీక్షలు రాసే సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా ఒకేసారి 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి దొరికిన కాడికి దోచుకుపోయారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాల్ని సేకరించారు. వేలిముద్రల్ని సేకరించిన పోలీసులు దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించారు వైఎస్ షర్మిల. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తీరు చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ నకిలీ ఆడియో హల్చల్ చేస్తోంది. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ చూద్దాం. ఖమ్మం వేదికగా తెలంగాణ గడ్డపై వైఎస్ షర్మిల సమర శంఖాన్ని పూరించారు. తెలంగాణ బిడ్డగా ప్రజాబాణనై ప్రశ్నించే గొంతుకునై వస్తున్నానంటూ సంకల్ప సభలో ప్రకటించారు. వైఎస్ జయంతి రోజైన జూలై 8న పార్టీ ఎజెండా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెబితేనే, బీజేపీ అడిగితేనో, కాంగ్రెస్ పంపితేనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకిచ్చిన మాటను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు షర్మిల. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు ఆమె. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడాలన్నారు. ఉద్యోగ నియామకాల కోసం ఈ నెల 15న హైదరాబాద్ లో 3 రోజుల దీక్ష చేస్తాడని ప్రకటించారు. షర్మిల సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లారు అభిమానులు. భారీ కాన్వాయ్తో ఖమ్మం వెళ్లారు. సూర్యాపేటలో అభిమానులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామం నాయకన్ గూడెంలో షర్మిలకు పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి మల్లారెడ్డి లంచగొండితనం బహిరంగంగా బయటపడ్డా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్. డ్రగ్స్ వ్యవహారంలో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. సాగర్లో బీజేపీ అనామకుడిని అభ్యర్థిగా పెట్టి టీఆర్ఎస్ కు సహకరిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో కాకుండా ఇంట్లోనే కరోనా టీకా వేయించుకున్నారు ఎమ్మెల్సీ. వైద్య సిబ్బందిని పిలిపించుకున్న ఫరీద్ ఇంట్లోనే టీకా తీసుకున్నారు. ఎమ్మెల్సీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించారు ఫరీదుద్దీన్. ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. దాదాపు 1.45 లక్షల మంది ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్నారని అంచనా వేయగా వారికి సాయం కోసం నెలకు 42 కోట్లు వెచ్చించనున్నారు.
శరవేగంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 12వ తేదీన మంత్రి కేటీఆర్ వరంగల్ కేటీఆర్ టూర్ పై సమీక్ష జరిపారు మంత్రులు. పెండింగ్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ నకిలీ ఆడియో హల్చల్ చేస్తోంది. జిల్లాలో రోజుకు 1000 కరోనా కేసులు నమోదవుతున్నాయని, లాక్డౌన్ పెట్టే అవకాశాలున్నాయని ఆడియోలో ప్రచారం జరుగుతోంది. ఈ వాయిస్ కలెక్టర్ నారాయణ రెడ్డిది కాదని అధికార వర్గాలు ప్రకటించాయి. దీనిపై సీరియస్ గా స్పందించారు కలెక్టర్. భార్య సమాధి పక్కనే తన సమాధి కట్టుకున్నాడు వృద్ధుడు. 38 ఏళ్ల క్రితం చనిపోయిన భార్య సమాధి పక్కనే తన సమాధిని కట్టుకుని రెడీగా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య అనే వృద్ధుడి కోరికను తీరుస్తామంటున్నారు గ్రామస్తులు. గాజు గ్లాస్ గుర్తు వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తిరుపతిలో కరోనా పంజా విసురుతోంది. వకీల్ సాబ్ మూవీ కేంద్రంగా పొలిటికల్ కామెంట్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఇలాంటి టాప్ 9 రాయలసీమ న్యూస్ చూద్దాం. మోదీకి వంగి వంగి దండాలు పెట్టే జగన్ పార్టీకి ఏమాత్రం మాట్లాడని టీడీపీకి ప్రజలు ఓట్లు వేయకూడదని అన్నారు ఏపీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్. తిరుపతిలో ప్రచారం చేపట్టిన ఆయన లీలామహల్, జీవకొండ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ, జనసేన రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలన్నారు. రమణ దీక్షితులు జగన్ ని విష్ణువుతో పోల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. శ్రీవారిని దర్శించుకున్న ఆయన రమణ దీక్షితులు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు వివాదం కంటిన్యూ అవుతోంది. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ ఎన్నికల కమిషన్ ని మేనేజ్ చేయాలని చూసిందని ఆరోపించారు నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం. గాజు గ్లాస్ గుర్తు రద్దయిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోరుకుంటున్న పవన్ అభిమానులు తమకే ఓటేస్తారన్నారు. కరోనాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలోని 24వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జేసీ నాగిరెడ్డి కళాశాలలో 1000 మంది విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోనిలో మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. అర్బన్ హెల్త్ సెంటర్లో అతిసార బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. చిట్వేలి మండలం నేతివారిపల్లి ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలోని 3 విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణైంది. దీంతో మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తిరుమలలో 12 మంది అర్చకులకు కరోనా సోకింది. దీంతో మిగతా అర్చకులకు కూడా భయం పట్టుకుంది. ఇప్పటికే టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. 4000 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్ వేయబోతున్నారు. నగరంలో వేడి కాస్త తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు నేడు సెలవు దినం. కరోనా రూల్స్ బ్రేక్ చేయొద్దు అంటున్నారు సిపి సజ్జనార్. ఇలాంటి టాప్ 9 హైదరాబాద్ న్యూస్ చూద్దాం. తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యాపార సంస్థల్ని ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు తెరిచే ఉంచుతామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2-3 వీలర్స్ ఆటోమొబైల్ డీలర్ వ్యాపారస్తులు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారని చెప్పారు. కస్టమర్లు సహకరించాలని కోరారు. హైదరాబాద్ చల్లబడింది. భానుడి భగభగతో మండిపోయిన నగరంలో వేడి తగ్గింది. చిరుజల్లులు కురవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మియాపూర్, యూసఫ్గూడ, కేపీహెచ్బీ, కూకట్పల్లి, అమీర్పేట్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కరోనా రూల్స్ పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ సిపి సజ్జనార్. సెకండ్ వేవ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలని సూచించారు. ఫంక్షన్లకు దూరంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటించాలని సజ్జనార్ కోరారు. టీకా తీసుకున్నామని అశ్రద్ధ వహిస్తే కరోనా సోకడం ఖాయమన్నారు నిమ్స్ డాక్టర్ శ్రీభూషణ్. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. అయితే టీకా తీసుకున్న వ్యక్తులకు కరోనా సోకినప్పటికీ తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. కరోనా రాకుండా అప్రమత్తతతో మెగలగాలని సూచించారు.
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో చైర్పర్సన్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణైంది. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీపై నూతన విధానం రూపొందించిందని, దాన్ని త్వరలోనే ప్రకటిస్తుందని అన్నారు ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. కరోనా సమయంలో ఐటీ కంపెనీలకు సరికొత్త అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. నోవాటెల్ హెచ్ఐసిసిలో జరిగిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ బిజ్ సమ్మిట్ 2021లో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు నేడు సెలవును మంజూరు చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. రెండో శనివారం కావడంతో ఈ సెలవు మంజూరు చేశారు. శనివారం టీచర్లంతా ఇళ్ల వద్దే ఉండి ఫోన్లు, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ ద్వారా విద్యార్థుల అభ్యాసాలను పర్యవేక్షించాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఓయూ విద్యార్థులు పేర్కొన్నారు. భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్, పూలే వారసులు అందరూ భీమ్ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. పవన్ ఫ్యాన్స్ సినిమా థియేటర్ల వద్ద హంగామా చేశారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో అభిమానులు కరోనా రూల్స్ ని అస్సలు పట్టించుకోలేదు. మాస్కులు లేకుండానే గుంపులుగా తిరిగేశారు. కనీస జాగ్రత్తలైనా తీసుకోలేదు. జీవీఎంసీ తొలి పాలకవర్గ సమావేశంలో గందరగోళం. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పుపడుతూ జనసేన కార్పొరేటర్లు ఆందోళన చేశారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు దడ పుట్టిస్తోంది. ఇలాంటి టాప్ 9 ఉత్తరాంధ్ర న్యూస్ ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి సమావేశం వాడివేడిగా జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాదనలు, ప్రతివాదనలతో కౌన్సిల్ దద్దరిల్లిపోయింది. తొలి సమావేశంలోనే మొదటగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సభలో 43 అంశాలు ఎజెండా రూపకల్పన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు ఒకవైపు నిరసనలు, దీక్షలు కొనసాగిస్తుంటే వారికి మద్దతుగా జీవీఎంసీ కార్పొరేటర్లు సైతం రోడ్డెక్కారు. జీవీఎంసీ తొలి సమావేశం సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ, సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు పాదయాత్ర ద్వారా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పుపడుతూ జనసేన కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. విలువైన భూముల్ని హాట్ కేకులా అమ్మేస్తున్నారంటూ కేక్ ప్రదర్శిస్తూ వినూత్న ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం నుంచి పాదయాత్రగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో పరిషత్ ఎన్నికల చిచ్చురేపాయి. పలు గ్రామాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పెనుబర్తిలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి బాధితుల్ని అరెస్ట్ చేస్తారా అంటూ పోలీసులపై ఫైర్ అయిపోయారు. టీడీపీ నేత కోన రవికుమార్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు దడ పుట్టిస్తోంది. జిఎంఓ వలస, గౌరంపేట గ్రామాల్లో ఏనుగుల గుంపు దాడికి దిగింది. గ్రామాల్లోకి ఏనుగులు రావడంతో జనం బెంబేలెత్తారు. 4 ఏనుగులు పంట పొలాల్లోకి, గ్రామంలోకి వచ్చేశాయి. మొదటిసారిగా తమ ఊరిపై ఏనుగులు దాడి చేశాయంటున్నారు గ్రామస్తులు. రైళ్లలో ప్రయాణం రద్దీగా ఉంటోందన్న ప్రచారంలో వాస్తవమే లేదన్నారు వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాత్సవ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పాతవని ఆయన క్లారిటీ ఇచ్చారు. రైల్వే పరంగా కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. థర్మల్ స్కానర్లతో పాటు రైళ్లలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్మికుల జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ కోసం నగదు తీసుకుంటున్నా ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని, నూతన నియామకాలు లేకపోవడంతో పని ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం రంజని థియేటర్ వద్ద పవన్ అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన హీరోకి పాలాభిషేకం చేశారు. తెల్లవారుజామునే పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ షో వేశారు థియేటర్ నిర్వాహకులు. పవర్ స్టార్ 3 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించడంతో అభిమానుల ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. వకీల్ సాబ్ చరిత్ర సృష్టిస్తుంది అంటున్న దర్శక నిర్మాతలు. పవన్ మూవీని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ ఫ్యామిలీ. తలైవి మూవీ రిలీజ్ ని వాయిదా వేసుకున్న నిర్మాతలు. ఇటువంటి టాప్ 9 టాలీవుడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సునామీ సృష్టించడం ఖాయమన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇది పవన్ కెరీర్ లోనే మెమరబుల్ మూవీ అవుతుందని సక్సెస్ మీట్ లో చెప్పారు ఆయన. వకీల్ సాబ్ తో పవన్ రీ ఎంట్రీని 100కు 100% ఫుల్ఫిల్ చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు.
పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీకి ప్రేక్షక ఆమోదం పొంది అన్ని క్వాలిటీస్ ఉన్నాయని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో వకీల్ సాబ్ మూవీని ప్రత్యేకంగా వీక్షించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. భార్య తల్లితో కలిసొచ్చారు చిరు. నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక కూడా వకీల్ సాబ్ మూవీ చూశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా తలైవి సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ కొనసాగుతూ ఉండడం, దక్షిణాదిలో కేసులు పెద్ద సంఖ్యలో పెరగడంతో నిర్మాతలు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా టైటిల్ రోల్లో నటించారు. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న శోభితా ధూళిపాల్ల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. టెర్రరిస్టులు అటాక్ చేసిన హోటల్లో బస చేసిన మహిళ పాత్రలో కనిపించబోతున్నారు శోభిత. శశికరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తున్న మేజర్ సినిమా నిర్మాతల్లో మహేష్ బాబు కూడా ఒకరు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఏజెంట్ మూవీకి టైటిల్ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ అవుతోంది. రగ్డ్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్న అఖిల్ మేక్ ఓవర్ కి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అఖిల్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరపడిపోతున్నారు అభిమానులు. ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించుకుంది ఏకే ఎంటర్టైన్మెంట్స్. అచ్చ తెలుగు కంటెంట్ తో అలరిస్తున్న ఆహా బిగ్గెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. బిజినెస్ ఫీల్డ్ లో ఒక మహిళ ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన 11th అవర్ కు డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్నారు. వకీల్ సాబ్ మూవీలో మ్యూజిక్ కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వస్తున్న రెస్పాన్స్ పవర్ స్టార్ కాంపౌండ్ ని ఫిదా చేస్తోంది. పవన్ లైనప్ లో మరో మూవీకి తమన్ పేరును పరిశీలిస్తున్నారు అన్నది లేటెస్ట్ న్యూస్. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ తాళ్లూరి నిర్మించబోయే పవన్ కళ్యాణ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. కెరీర్ తో బిజీగా ఉంటూనే గార్డెనింగ్ విషయంలో కూడా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు సమంత. తాజాగా తను పెంచి నిల్వ చేసిన ముల్లంగిని చూపిస్తూ స్పెషల్ వీడియో చేసి పోస్ట్ చేశారు. తన ఇంట్లోకెల్లా అత్యంత సంతోషాన్ని కలిగించే ప్రాంతం గార్డెన్ మాత్రమే అని ఒపీనియన్ కూడా షేర్ చేసుకున్నారు సమంత.